ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా మేల్కొన్నామంటే అది కేవలం తండ్రి మన చుట్టూ తండ్రి రక్షణ కంచె ఉంచబట్టే కదా. తండ్రి కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా మనల్ని భద్రంగా కాపాడబట్టే కదా. ఏ పాటి వారమండి, మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళు నైటే ప్రమాదాలు జరిగి ఎంతో మంది మరణించిన వార్తలు ఎన్నో మనం చూస్తున్నాం. లేదా వాళ్ళకున్న సమస్తాన్ని కోల్పోయారని ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం. వింత జబ్బు వచ్చి జమ్మూ కాశ్మీర్లో వింత జబ్బు, అంతు చిక్కని జబ్బు, వింత వ్యాధి వచ్చి ఒకే కుటుంబంలో 8 మంది చనిపోయారు. ఎందుకు చనిపోతున్నారో తెలియదు, ఎలా చనిపోతున్నారో తెలియదు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది, మరణిస్తున్నారని. నిన్నటి వరకు 8 మంది ఒకే కుటుంబంలో చనిపోయారు. మొత్తం 17 మంది చనిపోయారు మొత్తం బయట వాళ్ళని చూసుకుంటే. వింత జబ్బు అది. అసలు ఆ జబ్బుకు పేరు కూడా లేదు, టెస్ట్లకు కూడా దొరకట్లేదు ఆ జబ్బు. కానీ మనకి తండ్రి, మన చుట్టూ తండ్రి రక్షణ కంచె వేశాడు. మనమే పాటివారు, మనకు అసలు ఎటువంటి అర్హత లేదు కదా. ఏ అర్హత ఉందండి తండ్రి కాపుదల్లో మనం ఉండడానికి? అంత భక్తి గలవాళ్ళమా? అంత జాగ్రత్తగా వాక్యం ప్రకారమే భయభక్తులు కలిగి నడుచుకునే వాళ్ళమా? కానే కాదు కదా. మరి అది అయినా సరే తండ్రి మన మీద జాలిపడి కనికరపడి మనకు కానీ మన కుటుంబాలకు కానీ అటువంటి పరిస్థితి, ఏ తెగులు మనకు రాకుండా అంత భద్రంగా కాపాడడానికి మనమే పాటి వాళ్ళం. అందును బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్తాం, పైన కాదు, హార్ట్ఫుల్గా చెప్తాము. అలాగే మన సమస్యల గురించి ప్రార్థన చేసిన తర్వాత నమ్మి విశ్వాసం ఉంచండి, తండ్రిని బలపరచండి. తండ్రిని మీరు ఎంత ఎక్కువగా బలపరిస్తే అంత మంచి కార్యాలు, అద్భుతాలు మీరు చూస్తారు. కాబట్టి దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం నా ప్రభ. మరి గడిచిన రాత్రంతా నా తండ్రి మేమంతా ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే నా ప్రభ, మీరిచ్చిన గాఢ నిద్రే నా తండ్రి. ఏ పాటి వారం ప్రభ మేము అడిగినా నా తండ్రి మాకు గాఢ నిద్ర ఇవ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభ. ఎన్నో సమస్యలు ఉన్నాయని మేము అనుకుంటున్నాం. ఆ సమస్యల గురించి మా మనసు పెట్టకుండా నా తండ్రి అంత మంచి గాఢ నిద్ర ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరు కొనుక్కకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా నా తండ్రి ఏ తెగులు మా దగ్గరకు రాకుండా, ఏ జబ్బులు మాకు రాకుండా నా తండ్రి, ఏ ప్రమాదాలు మాకు రాకుండా నా తండ్రి ఇంత భద్రంగా కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. మరి ఇంత క్షేమంగా ఈ నూతన దినంలో మేము మేల్కొన్నామంటే ఏ పాటి వారం ఆకాశ సింహాసనం మీద ఆసీనులైన మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మా మీద మీ దృష్టి పెట్టడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఎవరెవరైతే నా ప్రభా అసహనంలో ఉన్నారు, ఎవరెవరైతే నిరుత్సాహంలో ఉన్నారు, ఎవరెవరైతే ఒంటరిగా ఫీల్ అవుతున్నారో నా తండ్రి, ఎవరెవరైతే కృంగుబాటులో ఉన్నారు, ఎవరెవరైతే వేదనలో ఉన్నారో నా ప్రభ, భయపడిపోతున్నారో సమస్యలను చూసి, ప్రతి ఒక్కరిని నా ప్రభ మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. వారిలో ఉన్న భయాన్ని, టెన్షన్ని నా ప్రభ, నిరుత్సాహాన్ని, అసహనాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా ప్రభ. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న ప్రభ గొడవలు, అశాంతిని తీసివేసిన ప్రభ, ప్రతి ఒక్కరి కుటుంబం శాంతి సమాధానంతో నింపబడేలా మీ కృప అనుగ్రహించండి. సమస్యలు ఎన్నైనా ఉండనివ్వండి, శ్రమలు ఎన్నైనా రానివ్వండి, ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా సరే పర్వాలేదు, నా తండ్రి నాకున్నాడు. మేము గొడవపడం, మేము కలిసే ఉంటాం నా తండ్రి మాట చొప్పున. అవన్నీ పరిష్కరించగల శక్తి గల తండ్రి నాకున్నప్పుడు మేమెందుకు గొడవపడాలి, మేమెందుకు అధైర్యపడాలి అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలు బలపరచున్నా ప్రభ. ఎన్ని సమస్యలు ఉన్నా సరే బిడ్డలు ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో మరి యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి నా తండ్రి. యోబు గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా ప్రభ. ఒక్క రోజులోనే నా తండ్రి ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు. బిడ్డల్ని, పశువుల్ని, పంటల్ని నా ప్రభ, ఆస్తిపాస్తులు అన్ని ప్రభ దూరం అయిపోయాయి, ఆరోగ్యంతో సహా. అయినా సరే నా తండ్రి బెదరలేదు నా ప్రభ. ఆ మనసు, ఆ ధైర్యం ఇచ్చింది మీరే నా తండ్రి. అటువంటి ధైర్యాన్ని మాకు కూడా అనుగ్రహించండి నా ప్రభ. ఎంత గొప్ప విశ్వాసం ఇచ్చారు నా తండ్రి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అన్నాడంటే ఆ విశ్వాసం నా తండ్రి, అంత గొప్ప ధైర్యం, అంత గొప్ప విశ్వాసం ఇచ్చిన దేవా మాకు కూడా నా తండ్రి యోబు గారికి ఇచ్చిన విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇవ్వండి. యోబు గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా ప్రభ. కానీ మేము నా తండ్రి మరి ఒక్క సమస్య వస్తేనే నా తండ్రి కృంగిపోతున్నాం, నిరుత్సాహపడిపోతున్నాం, డీలా పడిపోతున్నాం నా తండ్రి.
మరి అటువంటి పరిస్థితి, అటువంటి హృదయం నా ప్రభ మాకు రానివద్దు నా తండ్రి. బలమైన హృదయం నా తండ్రి, స్థిరమైన విశ్వాసం, స్థిరమైన ధైర్యాన్ని ప్రభ మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే గర్భఫలం కోసం చూస్తున్నారో వారికి ఎలా ప్రార్థన చేయాలో నా తండ్రి మీరు ఇంకా నా తండ్రి బిడ్డలు ఇంకా ఎవరైనా నేర్చుకోకుండా ఉంటే బిడ్డలందరికీ నా తండ్రి ఆ ప్రార్థన ఎలా చేయాలో నేర్పించండి. హన్నా వల్ల ఎలా హృదయాన్ని కృమ్మరించాలో బిడ్డలకు అలవాటు చేయండి నా ప్రభ. నా తండ్రి నాకు ఖచ్చితంగా బిడ్డల్ని ఇస్తాడని ప్రభ విశ్వాసంతో ఉందో నా ప్రభ అటువంటి విశ్వాసాన్ని బిడ్డలు స్థిరపరచండి నా తండ్రి. మొదట మీ వాక్యం ప్రకారం మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి బిడ్డలకు నేర్పించండి. మీ ఎడల భయభక్తులు కలిగి ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలో ప్రతి ఒక్కరికి ప్రభ మీరు అటువంటి హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ విషయంలో కూడా వాక్యం నుండి తప్పకూడదు. నా తండ్రికి ఇది ఇష్టమా కాదా, నా తండ్రి ఈ పని చేస్తే నేను నా తండ్రి హృదయం నొచ్చుకునేదా అని ప్రతి విషయంలో భయము కలిగి ఎలా ప్రవర్తించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. హన్నా వలె వాళ్ళ హృదయాన్ని కృమ్మరింపజేసే ప్రార్థన వాళ్ళకి ఇవ్వండి నా ప్రభ. మొదట హన్నాకి దుఃఖాన్ని తీసివేసిన దేవా బిడ్డలకున్న దుఃఖాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇచ్చి తర్వాత మరి సంవత్సరంలోనే నా తండ్రి బిడ్డలు ఒక మంచి సాక్ష్యాన్ని, మంచి గుడ్ న్యూస్ ప్రభ మాతో పంచుకునేలా అద్భుత కార్యాన్ని మీరు చేయబోతున్నందుకు మీకే స్తోత్రం నా ప్రభ. ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము, ఎంతో మందిని కలిసాము, అయినా సరే ఉపయోగం లేదు, అయినా సరే నో రిజల్ట్ అన్న ప్రభ. బిడ్డలు భయపడుతున్నారు, నిరుత్సాహపడుతున్నారు నా తండ్రి. మరి ఎక్కడా పని కాలేదని మీ దగ్గరకు వచ్చాము అనే మాట, అనే హృదయం వాళ్ళకి రానివ్వద్దు నా తండ్రి. నా తండ్రిని నేను విడిచిపెట్టాను, నా తండ్రి నేను పక్కన పెట్టేసి లోకం వైపు నేను చూశాను, మనుషుల మీద నేను ఆధారపడ్డాను, అందుకే నాకు ఈ పరిస్థితి, నేనే దారి తప్పిపోయాను, అందుకే నాకు ఈ పరిస్థితి, నేనే వాక్యం ప్రకారం నడుచుకోలేదు, నా భర్త విషయంలో నేను నడుచుకోలేదు, నా భార్య విషయంలో నేను తప్పుగా ఉన్నాను, నా అత్తమామలకు నేను లోబడలేదేమో, ఎక్కడో నేను ఎవరు నన్ను ఇబ్బంది పెట్టానేమో, ఇంకా నాకు ఓర్పు సహనం అలవాటు కాలేదేమో, అందుకే నాకు ఇంకా గర్భాన్ని తెరవలేదేమో, నా తండ్రి ఖచ్చితంగా నాకు గర్భాన్ని తెరుస్తాడు అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డల ప్రభ స్థిరపరచండి నా తండ్రి. అలాగే నా ప్రభ మీ కృప, మీ దయ చొప్పున ఎవరైతే గర్భఫలాన్ని పొందుకున్నారో నా తండ్రి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభ. ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ కాపుదల్లో ఉంటే చాలు నా తండ్రి, బిడ్డలు క్షేమంగా ఉంటారు నా ప్రభ. అలాగే నార్మల్ డెలివరీని ప్రభ బిడ్డలకు దయచేసి నా తండ్రి వారు ఏ బిడ్డనైతే కోరుకుంటున్నారు నా తండ్రి ఆశ కలిగే ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీ కృప చొప్పున నా తండ్రి మీ చిత్తమే జరగాలి కానీ నా మాట కాదయ్యా. మరి బిడ్డలకు నార్మల్ డెలివరీని దయచేసి నా తండ్రి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే ఒక మంచి శుభవార్త మేము అందుకునేలా మీ కృపను గ్రహించండి. అలాగే అప్పుడు ఆర్థిక సమస్యలతో బాధపడేవాడు ప్రతి ఒక్కరు నా తండ్రి తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా వారి తప్పు ఎలా తెలుసుకోవాలో ఆ గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఆ జ్ఞానుల వలె మేమే ప్రవర్తించాం, జ్ఞానం లేకుండా తప్పిపోయి మా సొంత తెలివితో మేము ముందుకెళ్ళాం, ఇప్పుడు ఈ పరిస్థితి మాకు వచ్చిందనే ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చిన ప్రభ. వారి తప్పు వాళ్ళు తెలుసుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి కఠినమైన హృదయాలు చేసిన ప్రభ కన్నీరు కార్చాలి, కన్నీరు కార్చిన ప్రభ. వారు చేసిన తప్పు కన్నీటి రూపంలో నా తండ్రి మీ పాదాల దగ్గర ఒప్పుకుని నా ప్రభ మీ పాదాలు తడిపే అవకాశాన్ని, కృపని ప్రభ మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని అడిగే అర్హత లేదు, మీ పాదాలు తాకే అర్హత అంతకన్నా లేదు నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభ కన్నీరు కారుస్తుండగా నా తండ్రి జాలిగల దేవ, కరుణగల దేవ, బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించి నా తండ్రి బిడ్డలకు మొదట ధైర్యాన్ని ఇచ్చి నా ప్రభ బలాన్ని ఇచ్చి విశ్వాసాన్ని స్థిరపరిచి నా తండ్రి మరి అప్పులు తీరే దారి, ఆ మార్గాన్ని ప్రభు మీరే చూపించబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. అప్పటి వరకు నా తండ్రి దీన మనసు కలిగి మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభ. అలాగే 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, మరి ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభ మీరే ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి. భయాన్ని, టెన్షన్ని తీసివేయండి నా ప్రభ. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో నా తండ్రి కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించిన నా ప్రభ. మరి బిడ్డలకు ఇచ్చిన తండ్రి మరి ఆ జ్ఞానం చొప్పున బిడ్డలకు ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎలా చదవాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకున్నది ఎగ్జామ్లు ఎలా రాయాలి అని ప్రభా బిడ్డలు మరి లోకం మీద వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి. మీ జ్ఞానమే బిడ్డలు అడిగే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎన్నోసార్లు గవర్నమెంట్ జాబ్స్కి పరీక్షలు ఎగ్జామ్స్ రాసాం, బ్యాంక్ జాబ్స్కి ఎగ్జామ్స్ రాసాం కానీ జవాబు రాలేదు, జాబ్స్ రాలేదు, ప్రార్థనకి జవాబు
రాలేదని బిడ్డలు నిరుత్సాహపడిపోతున్నారు. ఒకవేళ ఇప్పటి వరకు బిడ్డలు వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడ్డారేమో, మాకున్న జ్ఞానంతో మేము సాధిస్తాంలే ఉద్యోగం అనుకుంటున్నారేమో, మిమ్మల్ని పక్కన పెట్టేశారేమో. ఒకవేళ అలా ప్రవర్తించే అలాంటి ఆలోచన చేస్తుంటే దయచేసి క్షమించండి నా ప్రభా. బిడ్డలు క్షమాపణ అడుగుతున్నారు నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి, వారు చేసిన తప్పుడు క్షమించి నా ప్రభా. బిడ్డల మీద కనికరపడి జాలిపడి నా ప్రభా. మరి వాళ్ళ సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడకుండా మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి. మరి వాళ్ళు ఏ ఉద్యోగాలైతే కావాలని ఆశపడుతున్నారు నా తండ్రి, మీ కృప చొప్పున, మీ దయ చొప్పున బిడ్డలకు ఆ ఉద్యోగాలు పొందుకునే అవకాశాన్ని మీ కృప అనుగ్రహించండి నా ప్రభ. అలాగే ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయారో నా తండ్రి, తిరిగి వాళ్ళు ఉద్యోగాలు పొందుకొని నా ప్రభ ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరి యజమానుడికి ఎలా లోబడి జీవించాలో, మరి యజమానికి ఎలా నమ్మకంగా ఎలా పని చేయాలో నా తండ్రి బిడ్డలకు నేర్పించండి నా ప్రభ. హృదయ గద్దింపునివ్వండి నా తండ్రి. ఒకవేళ తప్పు చేయాల్సి వస్తే హృదయాన్ని గద్దించి నా ప్రభ ఆ తప్పు చేసే మనసు వాళ్ళకి రానివ్వద్దు నా తండ్రి. యజమానికి ఎలా లోబడాలి, మరి తోటి వారితో ఎలా ప్రేమగా సమాధానంగా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు. ప్రార్థన చేస్తున్నాం కదా సరిపోతుందిలే అనుకుంటున్నారు, కానీ అది మీకు నుంచి ప్రభ మీ నుండి దూరం అవుతున్నారని గ్రహింపు కూడా నా తండ్రి వాళ్ళకు ఉండట్లేదు ప్రభ. మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి, యవన కాలంలో మీ కాడిని మోయట నరునికి ఎలాంటి మేలు కలుగుతుందో బిడ్డలకు తెలుసుకునే జ్ఞానాన్ని ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి యవనస్తుడు యోసేపు వలె నా తండ్రి మిమ్మల్ని మీ ఎడల భయభక్తులు కలిగి పాపం చేసే పని అవకాశం వచ్చినా కూడా నా తండ్రి ఆ పరిస్థితి నుంచి ఎలా భయపడ్డాడు నా తండ్రి, బయటపడ్డాడు నా ప్రభ. పాపం చేయకుండా పారిపోయాడు నా తండ్రి. అమ్మా, ఎవరు చూడకపోవచ్చు, మనుషులు ఎవ్వరు మనల్ని చూడకపోవచ్చు, కానీ నా తండ్రి ఉన్నాడు. మనల్ని నా తండ్రి దృష్టి ఎప్పుడు నా మీదే ఉండిద్దమ్మా. నా తండ్రిని బాధ పెట్టే పని నేనేలా చేయగలను తల్లి, నన్ను విడిచిపెట్టు అని పారిపోయాడు నా ప్రభ. అటువంటి హృదయాలు నా ప్రభ, ప్రతి ఒక్కరికి అటువంటి గుణాన్ని నా తండ్రి, అటువంటి భయాన్ని నా ప్రభ ప్రతి ఒక్క యవనస్తుడికి యవనస్తురాలకి ఇవ్వమని అడుగుచున్నాం. అలాగే ప్రతి యవనస్తురాలు నా తండ్రి ఎస్తేరు వలె పెంచమని అడుగుచున్నాం. ఎంత అణుకువగలిగి, ఎంత తగ్గింపుతో, ఎంత లోబడి ఉందో నా ప్రభ. అయ్యా నాకేం తెలుసు అయ్యా, మీకు కదా తెలుసు. రాజు దగ్గర ఉంది మీరే కదా, మరి ఆయనకి ఏది ఇష్టమో మీకు తెలిసింది, కానీ నాకెలా తెలుసు? మీకు నచ్చినట్టు నన్ను రెడీ చేయండి. ఎంత తగ్గింపుతో నా తండ్రి, మరి వారు అంతకన్నా ఎక్కువ ఆశించలేదు నా తండ్రి. తగ్గింపు చాలు అంతటితో అని ఎంత తగ్గించుకుందో నా తండ్రి. అటువంటి తగ్గింపు హృదయాన్ని నా ప్రభ ప్రతి యవన స్త్రీకి నా తండ్రి మీరు అనుగ్రహించండి నా ప్రభ. దారి తప్పిపోకుండా నా తండ్రి మీ నుండి దూరం అయ్యే పరిస్థితులు బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభ. ఇప్పటి వరకు ఎలా ఉన్నారో నా తండ్రి, మరి గడిచిన కాలం నా తండ్రి వాళ్ళు ఎలా జీవించారో నా తండ్రి వదిలేసి నా ప్రభ ఇక నుండి ఎలా జీవించాలి, మీ ఎడల భయభక్తులు ఇంకా మీలో ఎలా బలపడాలి నా తండ్రి. యోసేపు వల్ల ఎస్తేరు వల్ల బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి బిడ్డలు మారు మనసు పొందాలని, మరి కొడుకు మాటినట్లయితే నా కొడుకు మారాలని ప్రభ ఏ తల్లిదండ్రులు అయితే ఆశిస్తున్నారు, మరి కోరుకుంటున్నారు నా తండ్రి. తప్పు మాదే ప్రభ, వారిని సరైన క్రమంలో పెంచకపోవడం మాదే తప్పు. భయపెట్టాల్సిన సమయంలో భయపెట్టకుండా నా తండ్రి ఫోన్లకు అలవాటు అవుతున్న టైంలో కూడా మేము ఏమీ మాట్లాడకుండా వదిలేసాం నా తండ్రి. ఇప్పుడు వాళ్ళు యవన వయసులోకి వచ్చిన తర్వాత అసలు ఇంకా లెక్క చేయని పరిస్థితి మాకు వచ్చింది నా ప్రభ. తప్పు మాదే నా తండ్రి, దయచేసి క్షమించండి ప్రభ. మీ మాట చొప్పున నా తండ్రి మరి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని మీరే నా తండ్రి మాకు చెప్పారు. అయినా సరే మీ మాటని పక్కన పెట్టేసావు నా తండ్రి, పెడచెవన పెట్టాం ప్రభ. ఇప్పుడు ఆ బాధ మేమే పడుతున్నాం నా తండ్రి. బిడ్డలు మాటినట్లేదు, బిడ్డలు దారి తప్పిపోతున్నారు, చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు, చెడు స్నేహాలు చేస్తున్నారని నా ప్రభ. ఇప్పుడు తల్లిదండ్రులు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. జాలిగల దేవ, కరుణగల దేవ, దయచేసి నా తండ్రి ఆ తల్లిదండ్రులు పశ్చాత్తాపపడి కన్నీరు కారుస్తుండగా బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించి నా తండ్రి ఆ యవనస్తుల్ని ప్రభ సరైన దారిలో మీరే నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి మీ కృప నా తండ్రి బిడ్డలు పొందుకునే వరకు నా ప్రభ మరి ఓర్పు, సహనం, ధైర్యంగా విశ్వాసంతో ఎలా ఉండాలో నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయండి నా తండ్రి. నిరుత్సాహాన్ని, అధైర్యాన్ని తీసివేసి నా ప్రభ ధైర్యాన్ని ప్రభ బిడ్డలకు
బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం. అలాగే ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో నా ప్రభ ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని మీరు 30 60 100 నా తండ్రి అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా ప్రభ. వారి సొంత తెలివి మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు నా తండ్రి. నా తండ్రి నాకు ఆలోచన ఇచ్చాడు, ఆలోచన ఇచ్చి నా తండ్రి నా ముందు నన్ను నడిపిస్తున్నాడు. నా తండ్రి నా ముందున్నాడు కాబట్టి నేను ఈ స్థాయికి ఇంత మంచి ప్రాఫిట్స్ నేను పొందుకోగలుగుతున్నాను అనే హృదయాన్ని ప్రభ, కృతజ్ఞత హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. మరి ఎంత సంపాదించినా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా, ఎంత పెద్ద కంపెనీలో జాబ్ సంపాదించినా, ఎంత మంచి శాలరీ వస్తున్నా కూడా, ఎంత గొప్ప పోస్టులో ఉన్నా సరే ఇదంతా నా సొంత తెలివి, నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదమ్మా, కానే కాదు. నా తండ్రి నా మీద జాలిపడి, నా మీద కనికరపడి నాకు అనుగ్రహించిందే కానీ నేనేదో గొప్పవాడు, నేనేదో తెలివిగలవాడు అని కాదు. నాకన్నా తెలివిగల వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయినా సరే వాళ్ళని పక్కన పెట్టి ఎటువంటి అర్హత లేని నన్ను ముందుకు తీసుకొచ్చాడు నా తండ్రి. నేనే పాటివాడిని, నేనే పాటిదాన్ని అనే హృదయాన్ని, తగ్గింపు హృదయాన్ని, దీన మనసు కలిగిన హృదయాన్ని ప్రభు బిడ్డలకి నేర్పించి అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి తగ్గింపు మనసు ఇవ్వండి, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు జీవితాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎంత సంపాదించి, ఎంత మంచి పోస్ట్లో ఉన్న, ఎంత పెద్ద కంపెనీని స్టార్ట్ చేసి వాళ్ళ కింద ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానం కానే కాదమ్మా, కానే కాదు. నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి, నా తండ్రి నా ముందున్నాడు కాబట్టి నేను ఇంత సంపాదించగలుగుతున్నాను. ఇంత మంచి పేరు వచ్చిందంటే అది నా గొప్పతనం కాదు, నా దేవుని కృప. నా తండ్రి నేనే పాటివాడిని, నేనే పాటిదాన్ని అనుకునే హృదయాన్ని ప్రభ, తగ్గించుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభ. మరి మీరు యజమానులుగా ఉండొద్దు, మీరు దాసులుగానే ఉండండి అని మీరు చెప్పారు నా ప్రభ. మరి వారు యజమాని స్థానంలో ఉన్నా సరే నేను దాసుడినేనమ్మా, నా తండ్రి దగ్గర నేను దాసుడినే. నేనెందుకు గర్వించాలి, నేనెందుకు అహంకారంగా ఉండాలి? నా తండ్రి కృప వల్ల, దయ వల్ల నేను పొందుకున్నాను. అంత మాత్రాన నేనేదో గొప్పగా, నేనేదో సంపాదించినట్టు నేనెందుకు గర్వించాలి అనే హృదయాన్ని, తగ్గింపు దీన మనసుని బిడ్డలకు అనుగ్రహించి నా ప్రభ. వారి దగ్గర పనిచేసే వారిని నా ప్రభ మరి ప్రేమగా, సమాధానంగా ఎలా చూసుకోవాలో నా తండ్రి, ఎలా ప్రవర్తించాలో బిడ్డలకి మంచి మనసుతో నా తండ్రి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా ప్రభ, పంటలు వేస్తున్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరి పంట నా ప్రభ మీరే ఆశీర్వదించండి నా తండ్రి. ఐగుప్తులో నా ప్రభ 7 సంవత్సరాల్లోనే ఎప్పుడు ఎన్నడూ ఏ సంవత్సరం కూడా నా తండ్రి పంటనంత పంట నా తండ్రి సమృద్ధిగా పంట మరి చేతికొచ్చేలా చేశారు, మీరు ఆశీర్వదించారు కాబట్టి నా ప్రభ ఎప్పుడు అంత సమృద్ధిగా పంట రాలేదు నా తండ్రి. కానీ మీ ఆశీర్వాదం మరి ఆ పంటల మీద, ఆ భూముల మీద ఉన్నాయి కాబట్టి నా తండ్రి అంత సమృద్ధిగా బిడ్డలు పొందుకున్నారు నా తండ్రి. అటువంటి అద్భుత కార్యాన్ని ప్రభా బిడ్డల జీవితాల్లో జరిగించండి. అప్పులైనా తండ్రి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రభా. అంత కష్టపడి నా తండ్రి, అంత కష్టపడి నా ప్రభా చెమట కార్చి నా తండ్రి మరి పంట పడి ఎండనక వాననక నా తండ్రి అంత కష్టపడి పంట వేసిన ప్రభా తీరా చేతికి వచ్చే టయానికి నా తండ్రి మరి ఏదో ఒక నష్టం జరిగిన ప్రభా, అప్పులు తీరక మరి బ్యాంకులో తీసుకున్న నా తండ్రి లోన్లు తీరక నా ప్రభ ఎంతో మంది రైతులు నా తండ్రి ఆత్మహత్య చేసుకుంటారు. ఎంతో మంది అప్పులతో నా ప్రభ అల్లాడిపోతున్నారు నా తండ్రి. జాలిగల దేవ, కరుణగల దేవ, మరి బిడ్డలకు నా తండ్రి మేము తినే ఆహారాన్ని పండించగల శక్తి నా తండ్రి మీరే నా తండ్రి బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. ఆలోచన మీరే నా తండ్రి బిడ్డలకు ఇచ్చి నా తండ్రి ఎటువంటి అప్పులు, ఎటువంటి నష్టం బిడ్డలకు జరగకుండా, కలగకుండా నా తండ్రి మీ చిత్తానికి నా తండ్రి మీ హస్తంలో మొదట మరి నా ప్రభ వారు చేసే పని మీ చేతుల్లో పెట్టి నా ప్రభ అది ప్రారంభించే మనసుని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఎవరు కూడా నా తండ్రి అటువంటి పరిస్థితులతో బిడ్డలు నా తండ్రి ఆత్మహత్య చేసుకోకూడదు నా ప్రభ. మరి బిడ్డలకు మీరు తోడుగా ఉంటే ఎటువంటి నష్టం కలగదు నా తండ్రి. ఆ శక్తి నా ప్రభ బిడ్డలకు కాపాడగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, వేసిన పంట ఎలా సాగు చేయాలి, ఎటువంటి ఎరువులు వాడాలి అనే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి ఆ పంటని ప్రభ, ఆ పొలాన్ని నా తండ్రి, ఆ భూముల్ని మీరే ఆశీర్వదించి నా తండ్రి 30 నా ప్రభ సమృద్ధిగా పంట మరి 100 నా తండ్రి పంట సమృద్ధిగా చేతికొచ్చేలా నా ప్రభ మీ కృప అనుగ్రహించండి. ఎటువంటి తెగుళ్ళు కానీ, ఎటువంటి సమస్యలు కానీ, ఎటువంటి నా ప్రభ వర్షాలు కానీ, వరదలు కానీ రాకుండా నా ప్రభ వచ్చినా సరే నా తండ్రి మీ కాపుదల నా ప్రభ ఆ పంట చుట్టూ, బిడ్డల చుట్టూ ఉంటే ఏమీ కాదు నా తండ్రి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం
భయము మీ వద్దకు రాదు అన్నారంటే ఖచ్చితంగా రాదు నా తండ్రి. అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. అలాగే నా తండ్రి విడిపోయిన భార్యాభర్తలను ప్రభ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల కలప నా తండ్రి, మరి ఒక నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి వాళ్ళు ప్రారంభించేలా నా తండ్రి మీ చిత్తంలో బిడ్డలు జతపరచమని అడుగుచున్నాం ప్రభ. మరి బిడ్డల హృదయాలు నా తండ్రి మార్చండి, కఠినమైన హృదయాలు కరిగింపచేయండి. బిడ్డల్లో ఉన్న అహంకారాన్ని ఇగోని తీసివేసి నా ప్రభ దీన మనసు, తగ్గింపు మనసు, వాళ్ళ మనోనేత్రాలు తెరవండి. అరే ఎందుకు నేను ఇంత ప్రార్థన చేస్తున్నా కూడా ఎందుకు నా జీవితం ఇట్లా అయిపోతుంది, ఎందుకు నా బ్రతుకు ఇలా అయిపోతుంది, నాదే కదా తప్పు, నేనే వాక్యం చదువుతున్నాను కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు కదా, భర్తకు లోబడి మరి వాక్యం చెప్తుంది తండ్రి చెప్తుంటే ఆ మాట పక్కన పెట్టి నా నోటికి ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడుతున్నాను కదా అనే గ్రహింపు, జ్ఞానాన్ని తెలివిన బిడ్డలకు అనుగ్రహించిన ప్రభ. మరి బిడ్డల హృదయాలు మార్చిన తండ్రి వారికి మంచి జ్ఞానాన్ని ఇచ్చి బిడ్డలను జతపరిచి మరొక్కసారి ప్రభ వారి నూతన జీవితాన్ని మరలా ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభ. అలాగే భర్తను కోల్పోయి ఉన్న వాళ్ళ బిడ్డల పక్షాన మీరుండండి నా తండ్రి. విధవరాల పక్షాన వ్యాజ్యం ఆడతానని చెప్పిన దేవా, మరి బిడ్డల నా తండ్రి నిస్సహాయతలో వాళ్ళు ఉండకూడదు, నాకెవరు లేరు, నేను ఒంటరిదాన్ని అనే బాధ వాళ్ళకు ఉండకూడదు నా తండ్రి. నా తండ్రి నాకున్నాడు, నా పక్షాన నా తండ్రి యుద్ధం చేస్తాడు, నా తండ్రి వ్యాజ్యమాడి నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు టెన్షన్ పడాలి, అప్పుడు తీర్చలేకపోతున్నాను నేనెందుకు భయపడాలి, నిరుత్సాహపడాలి, నా తండ్రి చేతికి నేను అప్పగిస్తాను, ఖచ్చితంగా నా తండ్రి చూసుకుంటాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మా దేశ నాయకుల ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని బిడ్డలు నా తండ్రి బిడ్డలకు మంచి జ్ఞానము, తెలివి తేటలు ఇచ్చిన ప్రభా దేశాన్ని ఎలా పరిపాలించాలో నా తండ్రి మంచి జ్ఞానాన్ని, మీ జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు ప్రభా. మరి బిడ్డల మీద మరి మీ హస్తం ఉంచండి నా ప్రభ. వారికి వారి కుటుంబాలకి నా తండ్రి మీ కాపుదల, మీ రక్షణ కంచె వేయండి. మంచి ఆరోగ్యాన్ని ప్రభ బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభ మరి అమెరికాలో నా తండ్రి, లాస్ ఏంజలస్లో, కాలిఫోర్నియాలో నా ప్రభ అంత భయంకరమైన తెగులు వచ్చిందంటే నా తండ్రి మిమ్మల్ని ఎంత బాధ పెట్టుంటారు నా ప్రభ. బిడ్డలు దయచేసి క్షమించండి నా తండ్రి. మీ బిడ్డలేక నా తండ్రి మరి ఏదో తెలియక నా ప్రభ అపవాది కోరలు చిక్కుకుపోయి నా తండ్రి అపవాది చేతికి చిక్కారు నా ప్రభ. కనీసం మీ మీద భయం కొంచెం కూడా భయపడకుండా నా తండ్రి మరి వాళ్ళు ప్రవర్తించారు కాబట్టి నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా వాళ్ళు ప్రవర్తించారు ప్రభ. దయచేసి క్షమించండి నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పే నా ప్రభ. జాలిగల దేవ, కరుణగల దేవ, మరి మీ హృదయం నా తండ్రి, సున్నితమైన మనసు నా తండ్రి ఎంతో బాధపడి ఉంటారు నా ప్రభ. బిడ్డలు అలా మాట్లాడేటప్పుడు ఎంతో వేదన పడి ఉంటారు. మీ హృదయం ఎంత నొచ్చుకొని ఉండిద్దో నా తండ్రి నా ప్రభ. దయచేసి నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభ వారు చేసిన తప్పు దయతో క్షమించండి నా తండ్రి. బిడ్డల తరపున మేము క్షమాపణ అడుగుతాం. మరి మీ బిడ్డలు నా తండ్రి మేమేదో గొప్ప వాళ్ళమని కాదు నా ప్రభ, మేమేదో భక్తి గల వాళ్ళమని కాదు, అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి. దారి తప్పిపోతున్న బిడ్డలు ప్రభ సరైన దారిలో నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. శిక్ష వేశారు నా తండ్రి, అయినా సరే నా ప్రభ మరి బిడ్డలు ఇంకా అటువంటి ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. గర్వం, అహంకారం బిడ్డలకు తీసివేసి నా ప్రభ వాళ్ళ కళ్ళల్లో ఉన్న నా తండ్రి ఆ అపవాది శక్తుల్ని ప్రభ, అపవాది బంధకాల నుంచి విడిపించి నా ప్రభ వాళ్ళ మనోనేత్రాలు తెరిచి నా తండ్రి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకుని పశ్చాత్తాపపడే హృదయాన్ని ప్రభ ఒక్కసారి మరొక అవకాశాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకునే అవకాశాన్ని బిడ్డలకు ఇచ్చి వాళ్ళు కన్నీరు కార్చి వారు పడే పశ్చాత్తాపాన్ని బట్టి నా ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి తిరిగి వారి కోల్పోయిందంతా తిరిగి పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీ శక్తి, మీ బాహుబలం నా తండ్రి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నా ప్రభ. మీ ప్రేమ ఎలాంటిదో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నా తండ్రి. మీ కృప ఎలాంటిదో ప్రతి ఒక్కరు తెలుసుకునే హృదయాన్ని మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభ ఈ దినాన ప్రభ మరి జన్మదినం అలాగే ప్రభ మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభ బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభ బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు, నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభ. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే,
నా తండ్రి నాకు చెప్పాడు, ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి. ఎందుకంటే నా తండ్రి చెప్పాడు, ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి, భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి, ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. మా సొంత తెలివి జ్ఞానం మీద మేము ఆధారపడితే ఆ పని సక్సెస్ అవ్వదు నా ప్రభా. కానీ మీరుంటే మా ముందు ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అవుతుంది నా తండ్రి. మీరే మా ముందుండి నా తండ్రి మా పనులను చక్కబెట్టమని ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని ప్రభా మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. అప్పులున్నాయి కానీ ప్రభా మరి ఏదో ఒక పని చేసి అప్పులు తీర్చాలి అనే ఆశ నా తండ్రి ఆ హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా. కష్టపడే తత్వాన్ని బిడ్డల ప్రతి ఒక్కరి హృదయంలో నా ప్రభా కష్టం చేయాలి, నా కష్టం నేను కష్టపడతాను, తర్వాత నా తండ్రి ఖచ్చితంగా నా కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు అనే ఆలోచన, అనే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వడం ప్రభా. మరి పనులకు వెళ్లకుండా నేను ప్రార్థన చేస్తే చాలే, మరి పనులన్నీ నా సమస్యలన్నీ తీరిపోతే నా అప్పులన్నీ తీర్చేస్తాడు నా తండ్రి అనుకుంటున్నారేమో నా ప్రభా. మరి ఎవరెవరు అలా అనుకుంటున్నారు నా తండ్రి. మరి బిడ్డల మీద నా తండ్రి మీ హస్తం ఉంచి వారికి ఉన్న అటువంటి ఆలోచన తీసివేసి కష్టపడే తత్వాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి, ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి అనవసరమైన ఖర్చులకి నా ప్రభా ఆ డబ్బులు పోకుండా నా తండ్రి సరిగ్గా నా తండ్రి ఎలా సద్వినియోగం చేసుకోవాలో, ఎలా ఖర్చు పెట్టుకోవాలో నా ప్రభా తెలివి జ్ఞానాన్ని బిడ్డలకి అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.